వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలుముకూరులో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న ఆవుల రామకృష్ణ పంచాయతీ నిధుల్ని స్వాహా చేశాడు. దాదాపు 35 లక్షల రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని గ్రామస్తులు ఆరోపించారు. రామకృష్ణపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వాటర్మ్యాన్ గా పనిచేస్తున్న రామకృష్ణ గత కొన్నేళ్లుగా విధులకు వెళ్లకుండానే జీతం తీసుకుంటూ స్వీపర్తో పని చేయిస్తున్నాడని స్థానికులు మండిపడ్డారు. గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండానే బిల్లులు తీసుకున్నాడని ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా అధికారులు కమిటీ వేశారని వివరించారు. అవినీతికి పాల్పడిన రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ కాంట్రాక్ట్ లేబర్ గా పనిచేస్తున్న ఆవుల రామకృష్ణ అనే అతను గత కొన్ని సంవత్సరాలుగా అవినీతి కార్యకలాపాలకు పాల్పడి దాదాపు 35 లక్షలు పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసుకున్నాడు. తన సొంత స్థలంలో బోరు వేయించుకొని పంచాయతీలో మేము బోరు వేసినట్లుగా దానిపై బిల్లులు తీసుకున్నారు. కాగా మళ్ళా ఆ నీటిని పంచాయతీకే అమ్ముతున్నట్లు బిల్లులు చేసుకొని పంచాయతీ ద్వారా మళ్ళా నిధులను తనే స్వాధీనం చేసుకున్నాడు. మరియు ఊర్లో కొంత దగ్గర అక్కడక్కడ కంప చెట్లు తీస్తున్నామని చెప్పి ఆ విధంగా కూడా నిధులు దుర్వినియోగం చేశారు. ఇంకా ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ ఎన్ఆర్ఎంగా చేస్తున్న ఆవుల రామకృష్ణ పంచాయతీ సొమ్ము దోసుకొని చాలా వరకు అన్ని బయట బండి ఉడక ఏం చేతకన్నట్టు ఊడుకుంటాడు. మన సెక్రటరీ అంటే కూడా ఆయన కూడా సమాధానం చెప్పట్లేదు. ఏది ఉన్నా కానీ దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం చాలా వరకు ఉంది. ఇతని పేరు మీద అతని స్థలంలో బోర్ వేసుకొని గవర్నమెంట్ మీటర్ పెట్టుకొని దానికి 24 లక్షలు పెట్టుకున్నాడు. కరెంటు బిల్లు బాకీ ఉన్నాడు. దాని పంచాయతీలో బిల్లు పెట్టి మొత్తం అంతా ఇచ్చేసాడు. ఆ ఐసీలలో మామూలు సిఆర్ఎస్ నిధుల కింద ఇచ్చిందంతా కొండారెడ్డి అనే పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి దాన్ని మళ్ళా పంచాయతీలో బోర్లకు బిల్లు పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు.